ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఈ సర్వేలో ప్రజలకు ఉన్న సమస్యలని ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాము. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కుడకుడ రోడ్కి దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయన్న విషయాలని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? రమేష్. ఏం చేస్తుంటారు? నేను హార్వెస్టర్ స్పేర్ పార్ట్స్లో మాది షాప్ ఉంది మాకు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటికైతే పర్లేదు. ఆయన ఏదో చేద్దామని వచ్చిండు, కానీ ఇంకా జనాల్లో ఇంకా చేస్తుండలే అని అది ఇంకా అర్థం కావట్లేదు ఇంకా ప్రజల్లో. నాకైతే నమ్మకం ఉన్నది ఇంకా చేస్తాడు. ఇంకా టైం ఉంది కదా, ఆయన వచ్చి 1 year ఇంకా అవుతుంది కదా, ఇంకా ఉంది కాబట్టి చేస్తాడని నాకు నమ్మకం ఉన్నది. ఇప్పటివరకు అయితే పర్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 10 సంవత్సరాల పాలన బాగానే ఉన్నది, ఆయనది కూడా చేసింది కూడా బాగానే ఉన్నది. కాకపోతే అది వాళ్ళు ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు. వీళ్ళు ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు. దానివల్ల వెనక ఫస్ట్ 5 సంవత్సరాలు బాగానే చేశారు, మళ్ళీ 5 సంవత్సరాలకు వచ్చేసరికి అంత లేదు. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు పద్మ. ఏం చేస్తుంటారమ్మా? నేను మామూలుగా హౌస్ వైఫ్. గ్రామం మండలం ఎక్కడ? గ్రామం మండలం ఎక్కడ? ఇక్కడే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే ఇప్పుడు మాకు సీఎం అంటే బస్సులు ఫ్రీగా పెట్టారు, ఇంకా సన్ రైస్ ఇస్తున్నారు. ఇప్పుడైతే చాలా ప్రాబ్లం ఏం లేదు, చాలా మంచిగా ఉంది పాలన అని మంచిగా ఉన్నది పాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే కేసీఆర్ కొంచెం 200 ఇచ్చే పింఛన్ 2000 చేశారు తను. అట్లా వృద్ధాప్యంలో ముసలి వాళ్ళకు ఆసరాగా ఇచ్చారు. అలాగా. సార్ నమస్కారం. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? డ్రైవర్. గ్రామం మండలం ఎక్కడ సార్? గ్రామం మండలం ఎక్కడ? మరిగూడ మండలము, నల్గొండ డిస్టిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అంటే బస్సు ప్రాబ్లం బాగున్నది, మరి రైతులకు కూడా బాగా ప్రాబ్లం ఉన్నది. ఈ రెండు మాత్రం బాగా అటాచ్ అయ్యింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అనేది ఇష్టం ఉండదు, జనాలకన్నా ఇష్టం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే మామూలుగా తెలంగాణ తెచ్చిన కాబట్టి కేసీఆర్కి అనుభవం ఉంది కాబట్టి కేసీఆర్ పర్వాలేదు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఈ రైతు బంధు చేస్తా అన్నాడు, రుణమాఫీ చేస్తా, అన్నీ చేస్తా, ఏది లేదు. నేను 4 ఎకరాల భూమి ఉన్నది, నాకు రాలేదు, ఏం చేస్తా, అందుకే ఇబ్బంది పడుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మల్లేష్. ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం. గ్రామం మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన బాగానే ఉంది, కానీ ఉచితాలు తీసేయాలి. ఉచితాలు అనేది తీసేయాలి. పరిపాలన పర్వాలేదు, సేమ్ ఉంది. ఎందుకని ఉచితాలు ఉచితాలు ఎందుకని తీసాము? ఎందుకండి దండగా ఇప్పుడు ఉచిత బస్సు దేనికి? దానికి ఇప్పుడు సమీక్ష గృహిణీలు రోజు తిరుగుతోళ్ళకి యూజ్, కానీ అందరికి యూజ్ కాదు. అన్నీ అప్పులు అవుతున్నాయి కదా, దానివల్ల ఉచితాలు తీసేయాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనది కూడా గంతే ఉంది. ఆయన ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, పేపర్ లీకులు, ఈక్వల్ టు చెప్పాలంటే ఈక్వల్ టు కాకుండా ఇప్పుడు ఏం లేదు. ఈ రైతు బంధులు అవి ఉచితాలన్నీ పెట్టి ఆగమాగం అయింది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? కట్టాలీలమ్మ. ఏం చేస్తుంటాము? వ్యవసాయమే. గ్రామం మండలం ఎక్కడ? నేరేడు జిల్లా మండలం, గ్రామం కమలానగర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మరి మాకైతే అప్పు మాఫీ చేసిండు, బస్ ఛార్జ్ లేదు, కరెంటు బిల్లు లేదు, ఇక అంతవరకు వచ్చినాయి. ఇక మరి అంతవరకు అయితే మాకు వచ్చినాయి. పింఛన్ 2000 వస్తుంది, ఇంకంతే. ఇంకేమున్నాయి? ఇంకేం లేవు. సన్న బియ్యం వస్తున్నాయి. ఇంక బోనస్లు అంటే మేము కౌలుకి ఇచ్చినాలే, మేము ఏం వచ్చింది తెలియదు, కానీ సన్న బియ్యం వస్తూనే ఉన్నాయి 2 నెలల సంది. ఇక బ్యాంకులు అప్పుడు మాఫీ చేసిండు,
పింఛన్ వస్తుంది, కరెంటు బిల్లు మాపి, బస్ ఛార్జ్ లేదు ఇంతవరకు అయితే. అదే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు అంటే కరెంటు బిల్లు కట్టుకున్నాం, బస్ ఛార్జ్ ఉంది, రుణమాఫీ ₹1,00,000 కూడా కాలేదు. మరిగా అది సంగతి. సన్న బియ్యం ఏం రాలేదు. అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా మరి ఇప్పుడు మీ గ్రామంలో అభివృద్ధి చూసుకుంటే బాగుందంటారా? మంచిగానే ఉంది. మంచిగా అందరికి అందుతున్నాయా? అందరికి అందుతూనే ఉన్నాయి. ఇక 4,000 పింఛన్ ఒకటి రావట్లే, అదొకటి. థ్యాంక్స్ అమ్మా.